ఫస్ట్ మూవీతోనే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుని ఆ తర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 గోపిక గారు. గోపిక గారు 2004లో రిలీజ్ అయిన నా ఆటోగ్రాఫ్ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు మూవీస్ లో నటించిన గోపిక గారు హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే 2008లో అదిలెట్ చాకో అనే డాక్టర్ ని మ్యారేజ్ చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. నెంబర్ 2 అన్షు అంబానీ. అన్షు అంబానీ గారు 2002లో రిలీజ్ అయిన మన్మధుడు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్ర అలాగే మిస్సమ్మ మూవీస్ లో నటించిన అన్షు అంబానీ గారు 2003లో లండన్ కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. నెంబర్ 3 గౌరీ పండిట్. గౌరీ పండిట్ గారు ఆంధ్రుడు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా గౌరీ పండిట్ గారికి మన టాలీవుడ్ లో అంతగా అవకాశాలు దక్కలేదు. పలు మూవీస్ లో నటించినప్పటికీ కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే గౌరీ పండిట్ గారు 2012లో వచ్చిన హౌస్ఫుల్ అనే మూవీ తర్వాత మరి ఇతర మూవీస్ లో నటించలేదు. నెంబర్ 4 అను మెహతా. అను మెహతా గారు 2004లో రిలీజ్ అయిన ఆర్య మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అను మెహతా. ఈ మూవీ తర్వాత అను మెహతా గారు నువ్వంటే నాకు ఇష్టం, మహారాజశ్రీ అలాగే వేడుక వంటి మూవీస్ లో నటించారు. అయితే ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో క్రమంగా ఆఫర్స్ తగ్గి మన టాలీవుడ్ కు దూరం అయ్యారు అను మెహతా. నెంబర్ 5 సమీరా బెనర్జీ. సమీరా బెనర్జీ గారు యజ్ఞం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ కూడా సమీరా బెనర్జీ గారికి ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా దక్కలేదు. అయితే ప్రస్తుతం సమీరా బెనర్జీ గారు హిందీ సీరియల్స్ లో నటిస్తున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.